రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ట మండలంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ సర్కిల్ 53 పరిధిలోని కోహెడ గ్రామంలోని సర్వే నంబర్ 582, 583, 584, 588, 589 ఈ సర్వే నెంబర్లోని అసైన్మెంట్ భూములను షావుకారిగుట్ట 118 ఎకరాలు అసైన్మెంట్ భూమిని కోహెడలోని బీసీలకు, ఎస్సీలకు, ప్రజలకు భూమిని ఒక్కొక్కరికి 1 ఎకరం భూమి కేటాయించండి అన్నారు. అనంతరం అసైన్మెంట్ భూములను ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ రైతుల దగ్గర ప్రభుత్వాలు లాక్కోవడం, పోలీస్ ఫైరింగ్ వాళ్లకు ఈ భూమిని కేటాయించడం జరిగింది. వాళ్లు కబ్జా చేసుకుని ఆ గ్రామంలో ఉన్న రైతులను రానియకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి షావుకారిగుట్ట అసైన్మెంట్ భూమిని బీసీ, ఎస్సీ ప్రజలకు 300 గజాల స్థలాన్ని కేటాయించాలని అప్పుడున్న ప్రభుత్వానికి ఫైల్ మూవ్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజు బస్సులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి రాష్ట్ర ప్రజాభవన్ లో ఇచ్చిన లెటర్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఈ లెటర్ అందజేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ ఎంఆర్ఓ నుండి లెటర్ తెప్పించుకొని చెప్పడం జరిగింది. తర్వాత 15 రోజుల తర్వాత మళ్లీ వచ్చి కలవండి అని స్వయంగా కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కన్నాల బల్దేవారెడ్డి, గ్రామ ప్రజలు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఏదైతే విన్నపం చేసిరో, అప్పీల్ చేసిరో దానికి హైకోర్టు, గౌరవ హైకోర్టు వీళ్ళందరికీ నష్టపరిహారం 6 నెలల లోపల ఇవ్వాలని మనకు 300 గజాలు మల్లన రంగారెడ్డి గారికి మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. మేమందరం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజల భూముల్ని తీసుకుంటున్నారు, ఎస్సీ బీసీల భూములకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటున్నారు. మరి మాకు ఇచ్చినటువంటిది మొత్తం తీసుకున్నారు కాబట్టి మాకు కనీసం నష్టపరిహారం అన్న ఇస్తే దాంతో మేము అక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి కొంత భూమి అన్న తీసుకుంటాం. లేకపోతే ఇక్కడనే 300 గజాలు ఇచ్చినట్టు, తొర్రూరులో ఇచ్చినట్టు, హెచ్ఎండిఏలో ఇచ్చినట్టు, ఔటర్ రింగ్ రోడ్ బాధితులకు ఇచ్చినట్టు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు మాకు సహకరించాలని చెప్పేసి మనోళ్ళు ఎన్ని మాటలు కోరినా ఎమ్మెల్యే గారిని తీసుకుపోయేందుకు కోడ కాంగ్రెస్ నాయకులకు అసలు మన మీద ప్రేమనే కలుగుతలేదు. కోడ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మన రాజకీయాలు ఏమన్నా ఉండని, మన కొట్లాటలు ఏమన్నా ఉండని, పేద ప్రజల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అందరం ఒక్కటిగా ఉండి మరి ఇప్పటి ఎమ్మెల్యే గారిని కోరుతూ మరి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, కోడలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కోడ వేదిక నుంచి పేద ప్రజల పక్షాన అసైన్డ్ భూముల పట్ట రైతుల పక్షాన కోరుతున్నాం ఏంటంటే ఇప్పటికైనా ఈ ఫైల్ మూవ్మెంట్ చేయండి. కోడ రెవెన్యూ సర్వే నెంబర్ 582, 83, 84, 588, 589లోని 118 ఎకరాల భూమిని పోలీస్ ఫైరింగ్ రేటింగ్ తీసుకున్నారు. అక్కడ 300 రోజు సీఎం పేషికి పోవడం జరిగింది. వాళ్ళ కాగితాలు కూడా ఇచ్చారు. ఆ కాగితాన్ని అక్కడ పంపించడం తెలిస్తేనే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం కలెక్టర్ గారు మనకు ఇవ్వాల్సిందే. కలెక్టర్ గారు ఇవ్వకపోతే హైకోర్టే చూసుకుంటుంది, కలెక్టర్ చూసుకుంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది. కాబట్టి మనందరం కూడా ఇట్లనే వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి అసైన్డ్ పట్టా భూముల రైతుల నష్టపరిహారం వీరి పొజిషన్లో ఉన్నటువంటి ఈ కోయడ సర్వే నెంబర్ 582 మొదలుకొని 83, 84, 89 మరి ఈ సర్వే నెంబర్లో 118 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోయడ గ్రామానికి చెందినటువంటి దళిత మరియు బీసీ వర్గాల ప్రజలు అసైన్డ్ భూముల రైతులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా 6 నెలలు గడువు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఇటు ఉత్తర్వులు అమలు చేయవలసిందిగా గత మంగళవారం మేము సీఎం ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఫైలు కలెక్టర్ గారికి పంపిస్తానని చెప్పేసి అక్కడ అధికారులు చెప్పడంతో ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళడం జరుగుతూ ఉంది. వారికి ఈ యొక్క హైకోర్టు ఉత్తర్వులను అందజేస్తాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరినీ కలిసి రావాల్సిందిగా ప్రస్తుత శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని
ఈ నష్టపరిహారం ఇప్పించడానికి ముందుండాలని కోరుతూ మరి పేద ప్రజల